హలో అండి. ఈరోజు నేను ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను. ఆ డిజైన్‌కి వచ్చేసి ఇట్లా రింగ్స్ కావాలండి. ఇవి 2 బీడ్స్ అండి. ఇవి కావాలి. డిజైన్ ఎలా వేయాలనేది చూపిస్తాను. ప్యాడ్‌కి 8 లైన్స్ చుట్టుకొని దాన్ని ఒక నీడిల్‌లోకి ఎక్కించి ఉంచుకోవాలండి ఇలాగా. ఇప్పుడు డిజైన్ ఎలా వేయాలనేది చూపిస్తాను. దీనికి మొత్తం కలిపి ఒక నాట్ వేసుకోండి. తీసుకొని ఇక్కడ హోల్ ఉంటుంది కదండీ! ఈ హోల్‌లో నుంచి ఇలా తీయండి. ఇప్పుడు దీని మధ్యలో నుంచి ఇట్లా ఇలా అనేసేయండి. ఇట్లా పెట్టేసి మనకి ముడి ఉంది కదా! ఈ ముడంతా కూడా కవర్ అయ్యేలాగా అంటే బ్యాక్ సైడ్‌కి వెనక్కి నెట్టేసి ఇప్పుడు మనము అల్లుకుంటూ వెళ్ళాలి. ఇలా మెలిక వేసుకొని ఇలా చుట్టూ అల్లుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ఏదైనా దారపు పోగులొస్తే నీట్‌గా లాగండి ఇవన్నీ. ఇట్లా ఈ రింగ్ అంతా కూడా అల్లుకొని మళ్ళీ ఇక్కడికి రావాలండి. నేను అల్లి చూపిస్తాను. ఇలా మనము రౌండ్‌గా అల్లుకున్నాం కదండీ! మళ్ళా మనం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి రావాలన్నమాట. అక్కడికొచ్చిన తర్వాత దీన్ని ఇలా మనం వెనక్కి తిప్పేసుకొని ఇలా పైన ఇది ఉంటుంది కదండీ! ఈ పైనుంచి మళ్ళీ మెలికేసుకుంటే అట్లా రావాలి. ఈ మెలికనేది ఇట్లానే ఉండాలండి. సేమ్ మళ్ళీ ఇట్లా అల్లుకుంటూ రావాలి. ఇలా మళ్ళీ ఇలానే రౌండ్‌గా అల్లుకుంటూ రావాలండి. అలా అల్లుకున్న తర్వాత మళ్ళీ పైన మనకి ఎంత వెడల్పుగా కావాలి అనుకుంటే అన్ని లేయర్స్ అనేది మనం కట్టుకుంటూ ఇలా చుట్టుకుంటా రావాలండి. ఇది క్రోచెట్ మోడల్ లాగా వస్తుందనమాట. లుకింగ్ అలా ఉంటుంది. ఇలా మనము 2 లేయర్స్ వేసుకున్నామండి. 2 లేయర్స్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటదనేది నేను చూపిస్తాను. ఇలా అల్లుకుంటాం కదండీ! దీనికి లాస్ట్‌లో నాటు వేయడం ఎలా అనేది చూపిస్తాను. నాది దారం అయిపోయిందనమాట. అందుకని నేను నాటు వేయడం ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇలా మనకి ఇది రైట్ సైడ్ అండి. ఇది రాంగ్ సైడ్ అనమాట. రాంగ్ సైడ్ వైపు తిప్పి ఇక్కడ ఉన్న థ్రెడ్స్‌కి ఒక నాట్ వేసుకోవాలండి. మరీ ఎక్కువగా కనిపించకుండా కొంచెం పక్కకి అలా వేసుకోవాలి. ఒకే చోట లావుగా రాకుండా. తర్వాత దీన్ని గమ్ పెట్టి అంటించేసుకోవాలండి. నేను చూపిస్తాను అది ఎలా అనేది కూడా. ఇలా వేసిన తర్వాత ఇది ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదండీ! ఈ థ్రెడ్స్ దగ్గర కొంచెం లైట్‌గా పెట్టుకోవాలండి. మళ్ళీ ఎక్కువైనా కూడాను అంత బావుండదు. లైట్‌గా గమ్ పెట్టుకోవాలి. ఇలా మనం గమ్ పెట్టేస్తే ఇది మనకి బ్యాక్ సైడ్ వస్తుందనమాట. ఇలా గమ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ డ్రై అవ్వనివ్వాలండి. యాక్చువల్‌గా ఇంకా అల్లాలి. నా దారం అయిపోయిందని మీకు ఇక్కడే ముడి చూపిస్తున్నాను. అల్లినయి ఉన్నాయి చూపిస్తాను. ఇదిగోండి ఇవి అల్లినవన్నమాట. ఇలా మనము ఎంత కావాలంటే అంత వెడల్పులో అల్లుకోవచ్చండి. ఇలా అల్లిన తర్వాత దీని చుట్టూ గోల్డ్ బీడ్స్ కుడతామండి. గోల్డ్ అయితే శారీలో ఉన్న దాన్ని బట్టి గోల్డ్ అయితే గోల్డ్ బీడ్స్, సిల్వర్ అయితే సిల్వర్ బీడ్స్ అన్నమాట. ఇప్పుడు నేను గోల్డ్ బీడ్స్ వాడుతున్నాను. అది ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ఇలా ఇలా మనం అన్నీ మనకి శారీకి ఎన్ని కావాలో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. మీకు ఇలా కస్టమైజేషన్ కావాలి అనన్నా కూడాను మనం ఆర్డర్ మీద చేసి పంపిస్తామండి. స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్‌కి మీకెవరికైనా కావాలి అనంటే గనక ఆర్డర్ చేసుకోండి. ఇలా అల్లుకున్నాం కదండీ! ఇది అల్లుకున్న తర్వాత ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోండి. ఇలా శారీకి ఒక 2 నాట్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక గోల్డ్ బాల్, తర్వాత ఒక పర్ల్, తర్వాత ఒక లీఫ్, తర్వాత దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. మన దగ్గర ఇవి కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. మీకు ఏ కలర్‌దో కావాలంటే ఆ కలర్‌తో కస్టమైజ్ చేసి పంపిస్తాము. ఎవరికైనా కావాలి అనంటే స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. ఇప్పుడు ఇది ఇలా ఎక్కించుకోవాలండి. ఇది ఎక్కించుకున్నాక ఇంకొక లీఫ్ తీసుకోవాలి. ఇంకొక లీఫ్ తీసుకొని ఒక లీఫ్ ఎక్కించుకున్నాం గదండీ! ఇది కొంచెం వెనక్కని ఈ మూడిట్లో నుంచి శారీకి గుచ్చుకోవాలండి. ఇలా. ఇలా ఈ దారం అంతా కూడా ఎక్స్‌ట్రా ఉన్నది ఇలా లాక్కోవాలి. ఇక్కడ ఒక 2 నాట్స్ వేసుకోవాలండి. ఇలా దారం కట్ చేసుకోవాలి. ఇలా మనకి శారీ అంతా కూడా వేసుకోవచ్చండి. చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది ఇలా అయితే.
ఇంకొకటి వేసి చూపిస్తానండి. శారీలో ఉన్న 2 కలర్స్ వేసుకోవాలండి. నేను ఈ పింక్ అండ్ గోల్డ్ వేస్తున్నాను. సేమ్ ఇందాకటి ప్రాసెస్‌లోనే వేసుకోవాలి. మన దగ్గర పట్టు థ్రెడ్స్, బీడ్స్, రా మెటీరియల్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇలా మనము శారీ మొత్తం గూడా వేసుకుంటే చాలా గ్రాండ్‌గా గూడా కనిపిస్తుందండి. ఇది హ్యాండ్‌మేడ్ అండి. ఇవి మనకి వాష్ చేసినా గూడా ఏమి కావన్నమాట. మీకు ఇలా కావాలి అనంటే మీ కలర్ కస్టమైజేషన్‌తో అవైలబుల్‌గా ఉన్నాయండి. మీకు కలర్ చెప్తే దాన్ని బట్టి ఆర్డర్ మీద చేసి పంపిస్తాము. ట్యాజిల్ లేకుండా మనము ఇలా డిఫరెంట్‌గా గూడాను ప్లాన్ చేసుకోవచ్చండి. ఈ డిజైన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.